తులసి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వృషభ రాశిలో రాజ్యస్థితిగతుడైనటువంటి రాహువు మీకు వృత్తిలో అనేకమైనటువంటి టెన్షన్స్ తీసుకొచ్చినప్పటికీ కూడా బ్రహ్మాండమైనటువంటి వృత్తినిస్తాడు. పనులు చకచక కదిలిపోతూ ఉంటాయి. అలాగే మీ యజమాని పైన మీరు దెబ్బలాడటము, కొలీగ్స్తో మనస్పర్ధలు ఇలాంటివన్నీ పక్కన పడేసుకోండి. అలాగే లాభములో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీకు ఎంత తిరిగితే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్కి వీళ్ళకి చాలా లాభం అన్నమాట. మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండమైన సంపాదన సంపాదిస్తారు. అలాగే ధనస్థానములో మనకి బుధుడు ఈ యొక్క కర్కాటక రాశిలోకి వెళ్ళిపోవడం అనేటటువంటిది జరిగింది. దానివల్ల ఖర్చు అధికంగా ఉంటుంది. గతం కంటే కూడా ఇప్పుడు ఈ వృషభ రాశి వాళ్ళు కొంచెం ఇన్కమ్స్ కొంచెం పెరుగుతాయి. అదేవిధంగా స్త్రీల యొక్క సహకారము అనేటటువంటిది ఎంత వస్తుందో, స్త్రీలతో అపవాదులు కూడా అంతే వస్తాయి. అర్ధాష్టమ కేతు శుక్రుడు కేతువుతో కలిశాడు కాబట్టి డ్రైనేజీ కోసం పక్కింటి వాళ్ళు దెబ్బలాటలు, చెట్లు పెరిగినాయి అని ఫైటింగ్లు, ఇలాంటి పిచ్చి పిచ్చి గొడవలు లేబర్ ఆడవాళ్ళంతా కూడా మీ పైన యుద్ధానికి మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్త్రీలతో వ్యవహారం చేసినప్పుడు చాలా జాగ్రత్తగా మీరు చేసుకోండి. అలాగే మనకి ఈ వృషభ రాశి వారికి వ్యాపారాలు చేస్తున్నారు. కిరాణా షాపు, తర్వాత బట్టల షాపు, హోటళ్ళు, హోల్సేల్ వ్యాపారాలు, బంగారపు షాపులు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా వీళ్ళందరికీ కూడా ఈ వ్యాపారాలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. రైతులు బ్రహ్మాండంగా సాధిస్తారు. ఇక పరిహారాలు రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణికి దానం చేసుకోండి. దుర్గాదేవి, మన బెజవాడ కనక దుర్గాదేవి కుంకుమార్చన చేసుకోవడం దుర్గాయే నమః అంటూ. అలాగే ఒక రావి చెట్టును మీ ఇంట్లో పెంచాలి. ఆ రకంగా చేసుకుంటే సరిపోతుంది. శుభమస్తు.